హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయేది అల్లం వెల్లుల్లి మసాలా అండి. దీనికి పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటానండి. ఇది ఒక వారం అయినా కూడా మనకి స్టోరేజ్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వారం తర్వాత కూడా బాగానే ఉంటుంది, కానీ కొద్దిగా టేస్ట్ మారుతుందండి. ఫ్రెష్ మసాలాగా ఉండాలంటే ఒక వారాన్ని తయారు చేసి పెట్టుకుంటాను నేను. దీనికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు 1 కప్ అండి, 1 కప్పు అల్లం పీసెస్ని కట్ చేసుకొని తీసుకున్నానండి. కొత్తిమీర 2 కప్పులు తీసుకున్నానండి, ఎందుకంటే ఇది గ్రైండ్ చేస్తే 1 కప్ అయిపోతుంది, దీనికి సమానంగా వచ్చేస్తుంది. యాలక్కలు 6 తీసుకున్నానండి, కొద్దిగా చెక్క 15 లేదా 16 ఇలా లవంగాలు తీసుకున్నానండి. దీన్నన్నింటినీ మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకునేటప్పుడు మనం అస్సలు వాటర్ వేయకూడదండి. దీంట్లో ఉండే వాటర్ అంతా రిలీజ్ అయిపోయేసరికి మసాలా పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుంటానండి. ముందుగా మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. తర్వాత అల్లాన్ని కూడా వేసుకుంటున్నానండి. లవంగాలు, చెక్క, యాలకులను కూడా వేసుకొని చివరిగా కొత్తిమీర వేసుకుందామండి. అన్నింటినీ వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలండి, అప్పుడే మనకి మసాలా టేస్ట్గా వస్తుంది. చూడండి, మనం ఒక చుక్క వాటర్ కూడా వేయలేదు. కొత్తిమీరలో ఉన్న వాటర్, దీనిలో వెల్లుల్లిపాయలు మరియు అల్లంలో ఉండే వాటర్తోనే దీన్ని గ్రైండ్ చేసుకున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిందో. ఇప్పుడు వీటిని ఒక కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందామండి. ఫ్రెష్ మసాలా అంటే 1 వీక్ వరకు ఉంటుందండి. 1 వీక్ తర్వాత కూడా టేస్ట్గానే ఉంటుంది, కానీ 1 వీక్ ముందు ఉండే టేస్ట్ 1 వీక్ తర్వాత ఉండదండి. దీనికి మనం ప్రతి మసాలాలోనూ వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి మసాలా అంటారు, దాంతోపాటు ఇది కొత్తిమీర, యాలక్కలు, చెక్క, లవంగం వేయడం వల్ల ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని స్టోర్ చేసి పెట్టుకోండి 1 వీక్ వరకు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పిల్లలకి, హస్బెండ్స్కి, ఆఫీసులకి, స్కూల్స్కి అన్ని త్వరగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలంటే మన టైం ఉండదండి. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు బాగుంటుందండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.